మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. వీళ్ళు ఒకసారి పరిచయం చేసేసుకుని వాళ్ళు చేయబోయే వంటలేంటో తెలుసుకుందామా? హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? లత. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము బెరంగూడ నుంచి వచ్చాము. ఓకే, మీరు ఈ రోజు ఏ వంట చేయబోతున్నారు? ఈ రోజు నేను పెప్పర్ పన్నీర్ ఫ్రై. పెప్పర్ పన్నీర్ ఫ్రై. ఓకే, ఎందుకంటే సిగ్గుపడుతున్నారు? సిగ్గేం లేదండి, మిమ్మల్ని చూస్తుంటే అలా కనిపిస్తుందండి. ఓకే అండి, మీ పేరు? నా పేరు అరుణ అండి. అరుణ గారు ఎక్కడి నుంచి? నేను బీరంగూడ నుంచి వచ్చానండి. ఓకే, మీ రోజు మీరేం వంట చేయబోతున్నారు? పాలకూర చిక్కుడు గింజలు ఫ్రై. పాలకూర చిక్కుడు గింజల ఫ్రై. ఓకే అండి, మీ ఇద్దరు ఫస్ట్ ఎవరు చేస్తున్నారు ఈ రోజు వంట? నేను చేస్తానండి. మీరు చేస్తారా? ఓకే అండి, పెప్పర్ పన్నీర్ ఫ్రై. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? పెప్పర్ పన్నీర్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 100 గ్రాములు, మిరియాల పొడి 1 టీ స్పూన్, నువ్వుల పొడి 1 టీ స్పూన్, పల్లీల పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన క్యాప్సికం 1, తరిగిన టమాటా 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావలసిన పదార్థాలు చూసేసాం కదా. లత గారు, మరి స్టార్ట్ చేసేద్దామా? తప్పకుండా అండి. మీరు హోమ్ మేకరా? అవునండి. ఎందుకంటే ప్రతి దానికి అంత సిగ్గుపడుతున్నారు ఇవిడ? అలా ఏం లేదు. అలా ఏం లేదండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేయించుతున్నాను. కొంచెం సరిపోతాయండి ఉల్లిపాయ ముక్కలు? చాలండి. చాలండి. నెక్స్ట్ క్యాప్సికం. క్యాప్సికం. ఓకే, మీ ఇద్దరికి రిలేషన్ ఏంటి? రిలేషన్ అంటే తను మా ఇంటి పక్కన కిరాయికి ఉంటారండి. మేము 10 years నుంచి ఫ్రెండ్స్ మా ఇద్దరికి. ఓకే, ఫ్రెండ్స్. ఓకే, ఇద్దరు పక్క పక్కనే ఉంటారు? పక్క పక్కనే 10 years వరకు ఉన్నాము అలా ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళినా ఇద్దరం వెళ్తూనే ఉంటాము. వంటలు కూడా ఇద్దరు కలిసి చేస్తాము. నెక్స్ట్ పచ్చిమిర్చి. వేగాల ఇది? అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం పేస్ట్. ఓకే. మీ హాబీస్ ఏంటండి? ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? పాటలు పాడుతూ ఉంటాను, పాటలు వింటూ ఉంటాను. ఓకే, అయితే సింగర్ మీరు ఇప్పుడు. మా కోసం ఏదైనా పాట పాడతారా? చెప్పండి. ఓకే ఓకే. నువ్వుల పొడి. నువ్వుల పొడి. నెక్స్ట్ పల్లీల పొడి. అది అంటే ముద్దలాగా ఉంది, ఎలా పేస్ట్ చేశారు? ఇది పేస్ట్ చేశారు? కాదండి, ఎక్కువ గ్రైండ్ చేసేసరికి ముద్దలా అయిపోయింది. ఓకే, అలాగే చేయాలి. కొంచెం ముద్దగానే తీసుకోవాలి. ఓకే. కొంచెం కొబ్బరి పొడి. కొబ్బరి పొడి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇది తిన్నారా? చేశానండి. మీ ఫ్రెండ్కి చేశాను, చాలా బాగుంది. తింటారు ఆల్రెడీ. తిన్నారండి? బాగుందా? మా ఇంట్లో చేసిన ప్రతి కర్రీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది, వాళ్ళు ఏమైనా స్పెషల్ చేసి నాకు పంపిస్తారు. సూపర్. నెక్స్ట్ సాల్ట్. నెక్స్ట్ కారపొడి. మంచి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ కారం అండి. వాటర్ వేయాలా? సరిపోతుందండి? చాలా. మంచి కలర్ వచ్చిందండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. తింటే ఇంకా చాలా బాగుంటుందండి. ఒకసారి తిని చూసి చెప్తారు మీరే, చాలా బాగుందని. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు. కంపల్సరీ ట్రై చేస్తా అండి. చేయండి. నెక్స్ట్ పన్నీర్ వేస్తున్నానండి. పాట పాడుతానున్నారు, పాడలేరు ఇంకా?
ఎందుకండి ప్రతి దానికి నవ్వుతున్నారు? నేను ఏమైనా జోక్ చేస్తున్నానా? అలా అని ఏం కాదండి, నేను పాట పాడితే. పర్వాలేదు, నేను వింటాను. ఓకే, పాడండి. నెక్స్ట్ నేను పాట పాడమంటే మీరు నెక్స్ట్ అంటున్నారా? నెక్స్ట్ టమాటా ముక్కలు వేస్తున్నానండి. మంచిదండి. నెక్స్ట్ పాట. నెక్స్ట్ పాట అంటారా? మీరు పాట అని అడుగుతున్నారు కాబట్టి ఎన్నిసార్లు అడిగాను కదా. కొంచెం మీకోసమైనా పాడతాను. నా కోసమే పాడండి. దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాను, నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాను. ఓ కాశ్మీరులో కనబడుతుందా మీ నడకల్లో నీ అందం, తాజ్మహల్ కైనా ఉందా నీ పెదవుల్లో నీ గంధం, నా ఊపిరి చిరునామాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏమేస్తారు మర్చిపోయాను మీరు పాట పాడుతుంటే. ఇప్పుడు మిరియాల పొడి వేసాను. మిరియాల పొడి, పెప్పర్. ఓకే ఓకే, పెప్పర్ పొడి వేసాను. ఓకే, కొంచెం చిటికెడు పసుపు. అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఉంటారా? కొంచెం మసాలా వేసిన గరం మసాలా కొంచెం సరిపోతుందా? చాలా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇంకా కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసాను. ఆఫ్ చేసేయండి. అయిపోయిందా? అయిపోయింది. కలర్ కాంబినేషన్ పన్నీర్, టమాటా, క్యాప్సికమ్ విడివిడిగా బాగా తెలుస్తున్నాయి. చూడ్డానికి చాలా బాగుంది. స్మెల్ బాగా వస్తుంది. తొందరగా తినాలి. ఓకే, కొత్తిమీర వేస్తారా? కొత్తిమీర బౌల్లో తీసుకుందామా? బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకున్నామా? బౌల్ ఇవ్వండి. ఓకే, కొత్తిమీర వేయండి. ఓకే అండి, పెప్పర్ పన్నీర్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడడానికి చాలా 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 కలర్ఫుల్గా ఉంది. మంచి టేస్ట్ ఉండేలా ఉంది. మంచి స్మెల్ కూడా వస్తుందండి. తొందరగా దీన్ని టేస్ట్ చేసేయాలనుంది. దీన్ని టేస్ట్ చేసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఇంకొకసారి చూసేద్దామా? పెప్పర్ పన్నీర్ ఫ్రై తయారు చేసే విధానం: పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన క్యాప్సికం, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత నువ్వుల పొడి, పల్లీల పొడి, ఎండు కొబ్బరి పొడి, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోయాలి. ఇందులో పన్నీర్ ముక్కలు, టమాటా ముక్కలు, మిరియాల పొడి వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత పసుపు, గరం మసాలా వేసి బాగా కలపాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెప్పర్ పన్నీర్ ఫ్రై రెడీ. పెప్పర్ పన్నీర్ ఫ్రై రెడీ అయిపోయింది రాజు గారు. చూడ్డానికి కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా. బాగుంది. క్యాప్సికమ్ అలా పన్నీర్ చాలా బాగుంది. ఓకే, టేస్ట్ చేయండి. yes ఎలా ఉంది? బాగుంది. మసాలా బాగా పట్టేసింది. బాగా పట్టింది. క్యాప్సికమ్, పన్నీర్ బాగా టేస్టీగా ఉంది. yes చాలా బాగా చేశారు. చాలా బాగుంది లత గారు, నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి, పెప్పర్ పన్నీర్ ఫ్రై నేను తిన్నాను. చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా, సరేనా? ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. పెరుగులో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా అల్లం రసం కలుపుకొని జుట్టుకు మొదలకి అలాగే తలకి జుట్టుకి బాగా పట్టించుకొని ఒక 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే జుట్టు మంచి మెరుపుతో ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో వంటలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. గుమగుమల్లో మునక్కాడ జీడిపప్పు పులుసు. మునక్కాడలు, జీడిపప్పు, చింతపండు గుజ్జు, బెల్లం ముఖ్యంగా కావాలి. మీ చేతి వంటలో బాంబే శాండ్విచ్, చపాతీలు, క్యాప్సికం, బంగాళాదుంపలు, గ్రీన్ చట్నీ ముఖ్యంగా కావాలి. చాకోలావా, డార్క్ చాక్లెట్, పాలు, మైదా, వెనిలా ఎసెన్స్ సిద్ధం చేసుకోండి. జస్ట్ మినిట్ లో స్ట్రాబెరీ ఫలూదా, స్ట్రాబెరీలు, స్ట్రాబెరీ ఐస్ క్రీమ్, సేమియా, గుల్కండ్ సిద్ధం చేసుకోండి. మీ అభిరుచిని చూడండి. ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.